అందరికీ నమస్కారం అండి. తారకాసురుడు బ్రహ్మదేవుడిచ్చిన వరంతో ముల్లోకాలను గడగడలాడిస్తున్నాడు. ఆ రాక్షసుడిని చంపాలంటే శివుడికి కొడుకు పుట్టాలి. శివపార్వతుల కళ్యాణం జరిగిపోయినా కైలాసంలో వాళ్ళు ఏకాంతంగా గడుపుతున్నారే కానీ కుమారుడి జననం ఇంకా జరగలేదు. రోజులు గడిచే కొద్దీ తారకాసురుడి అకృత్యాలు ఎక్కువైపోతున్నాయి. ఆ దెబ్బలు భరించలేక దేవతలు శ్రీ మహావిష్ణువు దగ్గరికి పరిగెత్తారు. కానీ సాక్షాత్తు పరమశివుడి ఏకాంతాన్ని భంగం చేయటానికి ఎవరికి ధైర్యం ఉంది? గతంలో అదే పని చేసిన మన్మధుడిని శివుడు బూడిద చేశాడు. అయినా సృష్టి నాశనం కాకుండా ఆపటానికి దేవతలు సాహసం చేశారు. అగ్నిదేవుడిని ఒక పావురం రూపంలో కైలాసానికి పంపించారు. కానీ పరమశివుడిలో నుంచి వెలువడిన దివ్యమైన తేజస్సుని అగ్నిదేవుడు కూడా ఎందుకు భరించలేకపోయాడు? శివపురాణం 12వ ఎపిసోడులో కుమారస్వామి యొక్క అద్భుతమైన జననాన్ని గురించి తెలుసుకుందాము. కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు పావురం రూపంలో అక్కడికి వెళ్ళి పెద్దగా శబ్దాలు చేశాడు. ఆ శబ్దానికి వారి ఏకాంతం భగ్నమైంది. శివుడు బయటికి వచ్చి చూడగా అక్కడ దేవతలు భయంతో నిలబడి ఉన్నారు. మహాదేవ, తారకాసురుడి దెబ్బకు సృష్టి నశించిపోతుంది, దయచేసి నీ కుమారుడిని ప్రసాదించు అని వేడుకున్నారు. అప్పుడు శివుడు తన తేజస్సు ద్వారా ఒక అద్భుతమైన కాంతిపుంజంలా బయటికి తీశాడు. ఈ తేజస్సును జాగ్రత్తగా కాపాడండి, దీని నుంచే మీకు కావలసిన వీరుడు జన్మిస్తాడు అని ఆ కాంతిని అగ్నిదేవుడికిచ్చాడు. కానీ మహాదేవుడి తేజస్సును పట్టుకున్న వెంటనే అగ్నిదేవుడికి ప్రాణాలు పోయినంత పనైంది. అప్పటి వరకు ప్రపంచాన్నే దహించేసే వేడి తనకే ఉందని గర్వపడిన అగ్నిదేవుడు శివుని తేజస్సులోని వేడిని తట్టుకోలేక అల్లాడిపోయాడు. ఆ శక్తి దాటికి అగ్నిదేవుని శరీరమే కాలిపోయే పరిస్థితి వచ్చింది. ఆ వేడిని మొయ్యలేక అగ్నిదేవుడు పరిగెత్తుకుంటూ ఏదైనా చల్లటి నీళ్ళలో వదిలేయాలని నేరుగా పవిత్రమైన గంగానది దగ్గరికి వెళ్ళి ఆ తేజస్సుని అందులో విడిచిపెట్టాడు. పరమశివుడి తేజస్సు ఎంత వేడిగా ఉందంటే అది పడిన వెంటనే చల్లగా ప్రవహించే గంగానది అగ్నిపర్వతంలా మారిపోయింది. ఆ నీళ్లన్నీ సలసలా మరుగుతూ ఆవిరి కావటం మొదలయ్యాయి. ఆ వేడిని గంగమ్మ తల్లి కూడా భరించలేకపోయింది. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఆ దివ్య తేజస్సును తీసుకెళ్ళి హిమాలయాల అంచున ఉన్న శరవణం వనంలో విడిచిపెట్టు అని చెప్పాడు. వెంటనే గంగానది తన అలల ద్వారా ఆ తేజస్సును తీసుకెళ్ళి ఒక పెద్ద రెల్లు పొదలో విడిచిపెట్టింది. అప్పటి వరకు వేడితో ఉన్న కాంతి ఆ శరవణ వనంలో పడగానే చల్లబడి ఒక అద్భుతమైన జ్యోతిలా మారిపోయింది. ఆ శరవణ వనంలో పరమేశ్వరుడి తేజస్సు 6 భాగాలుగా విడిపోయింది. 6 తామర పువ్వుల మీద పడి 6 అద్భుతమైన కాంతి కిరణాలతో 6 పసిపిల్లలు జన్మించారు. ఆ పిల్లల తేజస్సు చూసి ముల్లోకాలు పులకించిపోయాయి. సరిగ్గా అదే సమయానికి ఆకాశం నుంచి వెళ్తున్న 6 అప్సరసలు ఆ పిల్లల్ని చూశారు. వాళ్లను చూడగానే ఆ కుత్రికలకు మాతృప్రేమ పొంగి పొరలింది. వాళ్లకు పాలు పట్టడం కోసం 6 పిల్లలను దగ్గరకు తీసుకోబోయారు. అప్పుడే ఒక మహా అద్భుతం జరిగింది. 6 పిల్లలు ఒక్కటైపోయి ఒకే పసిబాలుడిగా మారిపోయారు. కానీ ఆ బాలుడికి 6 ముఖాలున్నాయి. 6 తల్లులు ఒకేసారి పాలు పట్టడానికి వీలుగా ఆ బాలుడు 6 ముఖాలతో జన్మించాడు. 6 ముఖాలున్నాయి కాబట్టి ఆయనకు షణ్ముఖుడనే పేరు వచ్చింది. కృత్తికలు పాలిచ్చి పెంచారు కాబట్టి కార్తికేయుడనే పేరు స్థిరపడింది. శరవణవనంలో పుట్టడం వలన శరవణభవ అని కూడా పిలుస్తారు. ఆ బాలుడి జననంతో తారకాసురుడి గుండెల్లో భయం మొదలైంది. అలా ఉద్భవించిన కుమారస్వామికి దేవతలందరూ తమ శక్తులను ధారపోశారు. పార్వతీదేవి తన శక్తినంతా కూడదీసి ఒక అద్భుతమైన ఆయుధాన్ని కుమారస్వామికి ఇచ్చింది. చిన్న బాలుడిగా ఉన్న కుమారస్వామి దేవతల సైన్యానికి సేనాధిపతిగా మారాడు. ముల్లోకాలను గడగడలాడించిన మహారాక్షసుడు తారకాసురుడికి ఈ చిన్న బాలుడికి మధ్య యుద్ధం ఎలా సాగింది? కుమారస్వామి తారకాసురుడిని ఎలా సంహరించాడు? శివపురాణంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన తారకాసుర వధ గురించి తర్వాత ఎపిసోడులో తెలుసుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.